ఓం నమ శివాయ నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మీనరాశి ఫలితాలు అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ మాసమున ఈ మీనరాశి వాళ్ళు కొన్ని రంగాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. కానీ ఎంత దూరం పోయినా కూడా వాళ్ళకి ప్రతిఫలం లేకోకుండా ఎన్నో రోజులు కష్టపడ్డాయి కూడా రాత్రి పగుళ్ళు అన్నం లేకోకుండా నిద్ర లేకోకుండా కష్టపడ్డ టయాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా వీళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళు, వీళ్ళకన్నా చిన్న వాళ్ళు, వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఎంతో మంది బాగుపడుతుంటారు. వీళ్ళకి చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొంచెం డిస్టర్బెంట్ కావటం, మరి ఈ అన్నిటిని వీళ్ళు గ్రహించి వీళ్ళు కొంచెం ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల వీళ్ళు ఏమిట్రా భగవంతుడా, నేను ఏది చేసినా ఏది కావటం లేదు, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది, మరి నా మీద ఏముంది, గ్రహాలు ఉన్నాయా, దెయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, కర్మ ఉందా, గాలి ఉందా, విశ్వాసం ఉందా అని ఇలా మైండ్ డివైడ్ అయిపోతుంది. అప్పుడు ఒక మంచి అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని వీళ్ళు కరెక్ట్గా చేసుకోకుండా చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. ఎందువల్ల గ్రహ ఫలము నరదిష్టి గ్రహ నరదిష్టి ఫలము నరదిష్టి నరఘోష నర ఏడుపు ఈ అన్ని వీళ్ళకి మీద ఎదురవుతున్నాయి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ కార్యక్రమం చేయాలి, ఎడుపోవాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు రాబోతున్నాయి. నిదానమే ప్రధానము. కొన్ని కార్యక్రమాల్లో స్పీడ్ ఉండాలి, కొన్ని కార్యక్రమాల్లో స్లో ఉండాలి. అన్నీ మనకి కావాలంటే మనకి ఏది కాదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా అద్భుతమైన విజయం కనబడుతుంది. చదువు పరంగా పెద్ద విద్య అభివృద్ధిగా ఉండే యోగం ఉంది. మరి మీకు విదేశాల ప్రయాణాలలో మంచి విద్య, మరి మీకు దూరపు దేశాలలో మీరు అక్కడ ఏ పని అనుకున్నా, ఏది సాధించాలనుకున్నా ఆ భగవంతుడు దయ వల్ల, ఆ దుర్గాదేవి, కాళీమాత, మహాదుర్గాదేవి వల్ల మీకు అనుకున్న పనులు అనుకున్న టయానికి మీకు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇండియాలో మీకు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, వ్యవసాయ రంగం కానీ, రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని పెట్టుబడులు కొన్ని పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. మరి మీరు కొన్ని పెట్టుబడులు కొన్ని పెట్టి మీరు ఎన్నో చేసుకుంటూ వస్తుంటారు. కాబట్టి మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మరి ఒక్కొక్క టైంలో డబ్బులు విశేషాల్లో మీకు ఒత్తిళ్ళు ఎక్కువైపోయి మరి చేసే పని బ్రేక్ అయిపోయి మరి డబ్బు లేకోకుండా మధ్యలో కొంత వేరే ఆలోచనలోకి బ్యాంకీ రూపంలో నుంచి లోన్లో రూపంలోకి వెళ్ళిపోతుంటారు. మీరు చేసే తప్పు ఒకటే, మన దగ్గర ఎంత ఉందో దాన్ని చూసి మనం దిగాలి. మన బలం ఎంత ఉందో చూసుకొని దిగాలి. కానీ మనం బలం తక్కువగా ఉండి మనం ఎక్కువగా చేయాలనుకుంటే దాంట్లో ఎన్నో వచ్చి పడిపోతాయి. దానివల్ల మీకు మానసిక ఒత్తిడి, భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా, పిల్లల మధ్యలో కొన్ని సమస్యలు, పిల్లలు కొంతమంది సంతానం కాకోకుండా కొంతమంది ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉండవలసిన వాళ్ళు కూడా ఏం చేయాలా అనేది వాళ్ళకి అంతుపట్టగా మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి ఉండవలసిన వాళ్ళందరికీ తర్వాత వీళ్ళు చేసే ఒక తప్పు ఏమిటంటే, ఇలా బంధుమిత్రులతో కొంత అప్పు తీసుకొని కొన్ని పనులు కొన్ని బిజినెస్ నడిపిస్తుంటారు. నడిపించినంత వరకు నడిపిస్తారు. మరి అది ఆగిపోయే టయానికల్లా వాళ్ళు ఒక క్రెడిట్ ద్వారాగో కానీ, ఒక బ్యాంకు లోన్ ద్వారాగో కానీ వెళ్ళిపోతుంటారు. అవి కట్టలేని టయానికి బ్రేక్ కావటం, కొన్ని రోజుల పాటు కట్టి కొన్ని రోజుల పాటు ఇబ్బందిగా ఉంటుంది. మరి అలాగా ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసిన తప్పు అదొకటే. వాళ్ళ శక్తి ఉన్నంతవరకు తీసుకోవాలి కానీ
శక్తి మించింది ఎప్పుడు తీసుకున్నారో, ఒక అప్పు తీసుకున్నామంటే ఆ అప్పుని కవర్ చేయటానికి 100 అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడే, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ పెడుతూ ఉంటాడు. ఎందువల్లంటే వాడి దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉంటే వాడు అంత దూరం పోవాల్సిన పని ఉండదు. మరి అవి కూడా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు వాడికి త్రికార శుద్ధి ఇబ్బంది అయిపోతుంటది. దానివల్ల వాళ్ళు ఎన్నో మంది మనం పొద్దున్న లేచిన తర్వాత టీవీలో కానీ పేపర్లో కానీ ఎన్నో వార్తలు వింటున్నాం. ఫలానా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల మందు దాగి చచ్చిపోయారు, ఫలానా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల క్రెడిట్ కార్డు వల్ల బావిలో పడి చచ్చిపోయారు, మందు దాగి చచ్చిపోయారు అని ఎన్నెన్నో రకాలుగా మనం వింటున్నాం. కాబట్టి ఈ మానవ జన్మ మంచిగా ఉండాలి, ఇబ్బంది పడకూడదు అనుకుంటే ముందు జాగ్రత్త ఉండాలి. ముందు జాగ్రత్త. ఆ ముందు జాగ్రత్తని వీళ్ళు గ్రహించుకోకుండా వీళ్ళు ఎవరో ఏదో ఒకరు చెప్తుంటారు, స్నేహితులు బంధువులు ఎవరో ఒకరు చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన మాటని వీళ్ళు విని ఆ ఆలోచనలోకి పోయి లేనిపోయిన సమస్య తెచ్చుకొని వాళ్ళు ఫోన్లు చేసి వస్తున్నాం, మీ ఇంటికి వస్తున్నాం అని వాళ్ళు ఫోన్ చేసిన ఎమ్మటే వీళ్ళకి భయం కలిగి ఇలా పరువు పోతుంది, మన నలుగురిలో మనం నిలబడలేము, వాళ్ళకి ముఖం చూపించలేము అని వీళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఎన్నో ప్రమాదాలు జరిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.